హాయ్ ఫ్రెండ్స్, ప్రతి 10 ఏళ్లకోసారి భూమి అంతమైపోతుందనే వార్త మీడియా అంతటా హల్చల్ చేస్తూ ఉంటుంది. కానీ అది ఇంతవరకు నిజం కాలేదు. అదే సమయంలో అనేక ఉపద్రవాలు మాత్రం వచ్చిపోతూ ఉంటాయి. వీటిని కూడా భూమి అంతంలో భాగంగానే చెప్తూ ఉంటారు. కొద్దిమంది విశ్వసిస్తూ ఉంటారు. మరి ఇందులో నిజమెంత? ఈ టాపిక్ గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. భూమి నిజంగానే అంతం కాబోతోందా? సూర్య సిద్ధాంతం అనే గ్రంథంలో ఖగోళ జ్యోతిష్యులు చెప్పిన మాట ఇదే. 4 యుగాల్లో కలియుగమే చివరిదే. మహాప్రళయం 4,26,877 సంవత్సరాలు రాబోతోంది. ఈ కాలం తర్వాత కలియుగం అంతమైపోతుందా? దీంతో భగవత్ పురాణం ప్రకారం సత్యయుగ కాలంలో మనిషి జీవితకాలం 1,00,000 సంవత్సరాల పాటు ఉంటుందని, కానీ కలియుగంలో కేవలం 50 ఏళ్లు మాత్రమే మనిషి జీవితకాలమని రాసుంది. ఈరోజు మనిషి సగటున 73 ఏళ్ల పాటు బ్రతుకుతూ ఉన్నాడు. అలాగే భూమి అంతం గురించిన మాటలు కూడా తప్పుగా ఉండే అవకాశం ఉందా? లేదా ఇవన్నీ మన మెదడులో చెలరేగే అనేక ఆలోచనల ఫలితమేనంటారు. ఎందుకంటే మానసిక శాస్త్రం చాలా ప్రత్యేకమైంది. అనేక విషయాల్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి కొత్త అంశాలకు రూపమిస్తూ ఉంటుంది. ఉదాహరణకు చూడండి, ఈ మబ్బుల్ని చూస్తుంటే మనిషి ఆకారంలో ఒక బొమ్మ కనిపిస్తోంది. అలాగని నిజంగానే ఈ మబ్బుల్లో ఒక మనిషి ఉన్నాడా? ఇదిగో ఇలాగే మనం మన అంతం గురించి కూడా కథలు రాసుకుంటూ ఉన్నామా? అన్ని విషయాలు ఇలాగే చేస్తూ ఉన్నామా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుందాం. కలియుగం ఎప్పుడు ఎలా అంతమవుతుంది? మనం ఇందాక చెప్పుకున్నట్టు కలియుగం అంతమైపోయాక ఏం జరుగుతుంది? అంతా నాశనం అయిపోతుందా? అంటే లేదు. 4 యుగాల ఒక చక్రం పూర్తవుతుందని హిందూ ధర్మశాస్త్రం చెబుతోంది. తిరిగి మళ్ళీ చక్రం మొదలవుతుంది. ఈ యుగాలకు సంబంధించిన సమాచారం అనేక ఆధ్యాత్మిక గ్రంథాల్లో లిఖించబడి ఉంది. సరే, ఈ సమయాన్ని ఎలా లెక్కించారు? భగవత్ పురాణం ప్రకారం సత్యయుగం 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు, కలియుగం 4,32,000 సంవత్సరాల పాటు మనుగడలో ఉంటుంది. దీని ప్రకారం ప్రతి యుగం గడిచిన యుగం కన్నా పావువంతు తగ్గిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ 4 యుగాల్ని కూడితే ఒక మహాయుగం అవుతుంది. కలియుగం ఎప్పుడు అంతమవుతుందో మనం తెలుసుకున్నాం. కానీ ఎలా అంతమవుతుంది అన్నదే ప్రశ్న. కలియుగం చివరి దశను ఘోర కలియుగం అని కూడా అంటారు. వాతావరణంలో స్థిరత్వం ఉండదు. అయితే కరువు కాటకాలు లేదంటే వరదలు, ఎప్పుడూ ఎక్కడో చోట ఘర్షణలు చెలరేగుతూనే ఉంటాయి. జనం ఆకలి దప్పికలతో అలమటిస్తూ ఉంటారు. రకరకాల రోగాలు కూడా విస్తరిస్తూ ఉంటాయి. మనిషి అధర్మం, కపటత్వం, అబద్ధం, హింస వైపు పయనించడం మొదలుపెట్టాక పూర్తి స్థాయిలో వినిమయ సంస్కృతిలోకి నెట్టబడతారు. అక్కడ కేవలం డబ్బులు, హోదా మాత్రమే ప్రాముఖ్యమైన విషయంగా మారిపోతూ ఉంటుంది. దీంతో మానవత్వం మంటగలిసిపోతుంది. దీంతో చట్టం, న్యాయం కూడా డబ్బులున్న వాళ్ల చుట్టంగా మారిపోతుంది. దాంతో డబ్బులున్న వాళ్లే అధికారంలోకి వస్తారు. డబ్బు సంపాదించిన వాళ్లే గొప్పవాళ్లుగా కీర్తించబడతారు. ఇవన్నిటితో మనిషి సగటు జీవితకాలం 50 ఏళ్ల వరకే ఉంటుంది. ఈ విపరీత పరిణామాలన్నింటి నుండి ఎవరైనా అసలు బతికి బట్టగడతారా? ఈ పరిణామాలు చూశాక విష్ణుమూర్తి తన చివరి రూపం కలికిగా అవతరిస్తారు. తప్పుడు మార్గంలో ఉన్నవారిని శిక్షిస్తారు. కలికి ధర్మాన్ని పాటించే వాళ్ళని రక్షిస్తారు. వాళ్ళు మిగతా ప్రపంచాన్ని కాపాడేందుకు కృషి చేస్తారు. ఇలాగే కొత్త యుగం మళ్లీ మొదలవుతుంది. సత్యయుగంలో మనిషి జీవన విధానం చాలా సింపుల్గా ఉండేది. ఎన్ని రకాల వస్తువులు, ఏర్పాట్లు ఉండేవి కావు. క్యాపిటలిజం లాంటి విధానాలు కూడా లేవు. కానీ ఇవాల్టి ప్రపంచంలో మీ హోదాని చూపించుకోవడానికి మీకు సంపాదన కావాలి, ఆస్తులుండాలి. దీంతో పాటు మనిషి గరిష్ట జీవితకాలం 50 సంవత్సరాలే ఉంటుందని కూడా ఈ గ్రంథంలో చెప్పారు. కానీ వైద్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులతో మనిషి సగటు జీవితకాలం పెరుగుతూనే ఉంది. 1960లో మొత్తం ప్రపంచంలో మనిషి సగటు జీవితకాలం 50 సంవత్సరాలు. ఇప్పుడు ఈ సగటు జీవితకాలం 72.98 సంవత్సరాల వరకు చేరుకుంది. మరి అలా లెక్కిస్తే ఇది కలియుగం అయి ఉంటుందా? ఇప్పుడు సత్యయుగం వచ్చేసిందా? పురాణ గ్రంథాల్లో చెప్పినవి కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని జరగట్లేదు. మరి అలాంటప్పుడు ఈ మహాప్రళయం నిజంగానే జరుగుతుందా? చాలామంది అవకాశాలున్నాయనే అంటారు. ఎందుకంటే ఈ గ్రంథం రాసిన వారు స్వయంగా తమ కాలంలో ఇలాంటివన్నీ అనుభవించే ఉంటారు. ఉదాహరణకు ఐస్ ఏజెస్. ప్రతి ఐస్ ఏజెస్కి మధ్య దూరం 2.6 మిలియన్ సంవత్సరాలుంటుంది. చివరి ఐస్ ఏజ్ 12,000 సంవత్సరాల క్రితం ముగిసిపోయింది. మహాయుగ కాలం 32,20,000 సంవత్సరాలు. అందుకే చివరి ఐస్ ఏజ్ ప్రభావాల్ని మానవ సమాజం చూసే ఉంటుంది. ఆ అనుభవాలను తర్వాతి తరాలకు అందించే ఉంటుంది.
ఆ అనుభవాలతో వాతావరణంలో మార్పులను, శీతోష్ణ స్థితిలో మార్పులను అర్థం చేసుకోగలిగారు. దీన్ని బట్టే భవిష్యత్తులోనూ వాతావరణంలో ఇలాంటి మార్పులు వస్తాయని అంచనా వేశారు. వీటితో పాటు వరద బీభత్సాలని చూస్తూ ఉన్నాం. ఈ వరద బీభత్సాలని ఒక భయంకరమైన ఉపద్రవాలని చెప్తూ ఉంటారు. ప్రతి ఉపద్రవంలోనూ ప్రకృతి మనిషిని కాపాడుతూ ఉంటుంది. ఇలాంటి కథనాలు ప్రతి నాగరికత ప్రపంచంలోనూ వినిపిస్తాయి. హిందూ ధర్మం గురించి మాట్లాడితే విష్ణుమూర్తి మొదట్లో మత్స్యావతారంలో మనువును, సప్త ఋషుల్ని భయంకరమైన ఉపద్రవాల నుంచి రక్షిస్తాడు. ఇలాంటి ఉదాహరణే క్రిస్టియన్స్లోనూ కనిపిస్తూ ఉంటుంది. ఓడలో బయలుదేరిన నోవా కుటుంబం ఇతర జీవాలు బీభత్సమైన వరదల నుండి కాపాడబడతాయి. మెసొపొటేమియా నాగరికతలో సుమేరియన్ వరదల గురించిన ప్రస్తావన ఉంది. అంటే అర్థం అన్ని చోట్ల ఒకేలాంటి అనుభవాలున్నాయి. పరిస్థితులు, ప్రభావాలు వేరు, అంతేకాని లక్షణాలు మాత్రం అంతటా ఒకేలా ఉన్నాయి. భిన్నమైన నాగరికతలు బహు దూరంగా ఉన్న ప్రదేశాల్లో ఒకేలాంటి సంఘటనలు వెలుగు చూశాయి. మన పూర్వీకులు చాలాసార్లు ఇలాంటి బీభత్సాలను చూసి ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారనిపిస్తుంది. మన దగ్గర ఇందుకు సంబంధించి ఎలాంటి చారిత్రక ఆధారాలైతే లేవు. ఆనాటి వరద బీభత్సం తాలూకు ఉదాహరణలు మన భూమి మీద ఎక్కడా సాక్ష్యంగా లేవు. కానీ పురాణ ఇతిహాసాల్లో మాత్రం ప్రస్తావన ఉంది. గతంలో జరిగిన అనేక ప్రకృతి బీభత్సాల్ని సరిపోల్చుకుని పురాణాల్లో చెప్పింది నిజమేనని నమ్ముతూ ఉన్నాం. ఇలాంటి సంఘటనల్ని చూసినప్పుడు మనిషి వీటి ఆధారంగా భవిష్యత్ జీవితాన్ని కూడా అంచనా వేస్తాడు. అది కేవలం ఊహే కావచ్చు, కానీ ఆలోచిస్తాడు. తన భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తాడు. కొన్ని ఊహలు చేస్తాడు. రెండింటినీ జత చేస్తాడు. కొత్తగా ఏం జరుగుతుందో చెప్పేందుకు ప్రయత్నిస్తాడు. ఇది సరైందా కాదా అంటే ఏం చెప్తాం? తప్పైతే కాదు. పరిణామ క్రమంలో మనిషి అనేక విషయాల్ని అర్థం చేసుకుంటూ, ఆలోచిస్తూ, జ్ఞాపకం పెట్టుకుంటూ కొన్ని అంచనాలు వేయటం మొదలు పెడతాడు. అలాగే నక్షత్రాల్ని అధ్యయనం చేయడం కూడా ఆరంభించాడు. సంవత్సరంలో ఏ కాలం ఎప్పుడు వస్తుందో, ఏ వాతావరణ పరిస్థితులు ఎప్పుడు మారతాయో నిర్ధారణకొచ్చాడు. అందుకే వ్యవసాయం చేయడం మానవ సమాజానికి తేలికైంది. ఏ పంట ఎప్పుడు వేయాలో తెలిసింది. అందుకే ప్రకృతిని అర్థం చేసుకోవటం అనేది మానవ నాగరికత వికాసానికి ఎంతో దోహదం చేసింది. ఈ ధోరణే ఒక్కోసారి అతి అంచనాలు కూడా వేసింది. లేనిదాన్ని కూడా ఉన్నట్టుగా ఊహించి అంచనాకు వచ్చే ఈ స్థితిని అపోఫేనియా అంటారు. ఉదాహరణకి వేరే వేరే ఆకారాల్లో కనిపించే మబ్బులకు కారణాలు వెతకటం, రంగుల్ని చూసి ఒక రూపం ఊహించుకోవటం, అరచేయి చూసి భవిష్యత్ చెప్పటం. వీటన్నింటినీ చూసి పురాణాల్లో రాసిన విషయాలు రెండు రకాలుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, అందులో రాసింది రాసినట్టుగా నిజమని నమ్మటం. లేదంటే రెండు, మనిషి తన అస్తిత్వం కోసం ఎప్పుడూ ఓ కొత్త దారి వెతుకుతూ ఉంటాడని అర్థం చేసుకోవటం. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఎదుర్కొని అవసరమైతే మరో ఉపగ్రహం మీదైనా నివాసం ఏర్పరచుకుంటాడు. మీరు ఈ రెండిట్లో ఏది నమ్ముతారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.